హై టు ఆల్ వీడియోలో ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కొడుతుంది ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి అండ్ మీకు చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేస్తేనే అప్పుడు నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అప్పుడే నేను మీకు రిప్లై ఇవ్వగలను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసిందంటే మనకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ ఫిజికల్ అప్డేట్ గురించి మీకు అంటే ఏం లేదు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఏదైతే సెంటర్స్ ఉంటాయో వాటి లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది ఇవి ఓన్లీ టెంటేటివ్ సెంటర్స్ మాత్రమే దీనిలో మనకు పెంచే అవకాశం ఉండొచ్చు అంటే తగ్గే అవకాశం అయితే ఉండొచ్చు మనకు ఇది అఫీషియల్గా వచ్చినటువంటి నోటీస్లే విత్ ప్రూఫ్స్ తోటి మీకు చెప్తాను దీనిలోనే కొన్ని సెంటర్స్కి ఆర్ఎఫ్ఐడి అంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు మనకు ఒక చిప్ అనేది అటాచ్మెంట్ చేస్తారు అది చేతికి కానీ లేకుంటే కాళ్ళకి కానీ అది మనకు స్టార్టింగ్ అప్పుడు రన్నింగ్ స్టార్ట్ అవుతూనే అది మన టైమింగ్ అనేది కౌంట్ అయితే చేస్తుంది 5 కిలోమీటర్ రన్నింగ్ని 24 నిమిషాలు కంప్లీట్ చేశారా లేదా మీరు 5 కిలోమీటర్ రన్నింగ్ని ఎన్ని నిమిషాలు కంప్లీట్ చేశారని మొత్తం కూడా మనకు డిజిటల్ మిషన్ మీద మనకు టైమింగ్ అయితే కనిపిస్తుంది అనమాట దానే ఆర్ఎఫ్ఐడి చిప్ అంటారు అండ్ ఇది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ కానిస్టేబుల్కి తెలంగాణ కానీ ఆంధ్ర వాళ్ళకైతే తెలుసు అనమాట ఎందుకంటే మనకు ఈ చిప్ అనేది అక్కడనే పెడతారు అండ్ ఎనీవే ఇప్పుడు కొన్ని సెంటర్స్కి మాత్రమే పెట్టారు కొన్ని సెంటర్స్కి అయితే ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు అవి ఏంటి అండ్ ఓన్లీ సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎవరైతే ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్కి ఫిజికల్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి అండ్ ఇంకోటి స్మాల్ రిక్వెస్ట్ అయ్యింది వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు లైక్ మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉండి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి బ్రదర్ అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కానట్టు కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బిల్లకైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్ మనకు సిఐఎస్ఎఫ్ ఫిజికల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోట్స్ అనమాట ఇది ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ 2024 ఇన్ సిఐపిఎఫ్ఎస్ ఎన్సిబి ఎస్ఎస్ఎఫ్ అండ్ అస్సాం రైఫిల్ రిగార్డింగ్ కండక్ట్ ఆఫ్ పిఎస్టీ అండ్ పిఈటీ ఇక్కడ ఫిజికల్ సంబంధించినటువంటి అప్డేట్ ఉన్న ఆగస్టు 16, 2024 మనకు ఆ డేట్ని అయితే రావడం జరిగింది దీనిలో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెకండ్ పాయింట్ చూసుకోండి ఇన్ పార్షల్ మోడిఫికేషన్ రిలేటెడ్ టు పిఎస్టీ పిఈటీ సెంటర్స్ సిఐఎస్ఎఫ్ ఓన్లీ సిఐఎస్ఎఫ్ సెంటర్ మాత్రమే నేనైతే చెప్తా ఉన్నాను అంటే మనకు బిఎస్ఎఫ్ వాళ్ళు కూడా సెంటర్స్ కండక్ట్ చేస్తారు అండ్ సిఆర్పి వాళ్ళు కూడా కండక్ట్ అయితే చేస్తారు ఐటీపీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇంకా వివిధ రకాలైనటువంటి ఫోర్సెస్ కూడా కండక్ట్ అయితే చేస్తారు బట్ ఏంటంటే నేను ఓన్లీ ప్రజెంట్ సిఐఎస్ఎఫ్ వాళ్ళ అప్డేట్ మాత్రం వచ్చింది కాబట్టి సెంటర్స్ అప్డేటు సిఐఎస్ఎఫ్ వాళ్ళది అది మాత్రం మీకు చెప్తాను ఇక్కడ సిఎస్ఎఫ్ ఫర్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ జీడీ 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ త్రోతో ఆర్ఎఫ్ఐడి నోడల్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అంటే మనకు సిఆర్పిఎఫ్ అయితే మనకు నోడల్ ఆఫీసర్కి అయితే ఉందన్నమాట ఫిజికల్ టెస్ట్కి యాజ్ రీ అలాటెడ్ ఫాలోయింగ్ 5 సెంటర్స్ సిఐఎస్ఎఫ్ మనకు 1500 క్యాండిడేట్ పర్ డే పర్ సెంటర్ అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఫిజికల్ టెస్ట్కి సంబంధించినటువంటి సిఐఎస్ఎఫ్లో 5 సెంటర్స్ అనేది మనకు చూజ్ చేసుకోవడం అయితే జరిగింది 5 సెంటర్స్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా మీద ఈ 5 సెంటర్స్లో మాత్రమే మనకు ఆర్ఎఫ్ఐడి ఏదైతే చిప్ ఉందో ఈ ఆర్ఎఫ్ఐడి మేమైతే కండక్ట్ అయితే చేస్తాము ఇక మిగతా సిఎస్ఎఫ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండదు అని చెప్తా ఉన్నారు అండ్ దీనిలో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో 5 సెంటర్స్ ఈ 5 సెంటర్స్లోన ఒక్కొక్క సెంటర్లోన ప్రతిరోజు 1500 మందికి రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారంట ఆల్రెడీ ఇదే అప్డేట్ మీకు నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నిన్ననే ఇచ్చాను అంటే ఏం లేదు ఇక్కడ ఇచ్చినటువంటి 5 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ ఎస్ఐజిఆర్ నోయిడాలో సెకండ్ వచ్చేసి ఉత్తరాఖండ్ హరిద్వార్ అనమాట బెల్లు అండ్ థర్డ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నము అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది అక్కడ అండ్ ఫోర్త్ వచ్చేసి తెలంగాణ బెల్లు హైదరాబాదు ఫిఫ్త్ వచ్చేసి మధ్యప్రదేశ్ బెల్లు భూపాలు ఇక్కడ ఇచ్చినటువంటి 5 సెంటర్స్లోన మనకు ఆర్ఎఫ్ఐడి చిప్ ఏదైతే ఉందో ఆ ఆర్ఎఫ్ఐడి చిప్ అయితే కండక్ట్ అయితే చేసి రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అండ్ ప్రతిరోజు మీకు 1500 మందిని రన్నింగ్ అయితే పిలుస్తారు నాకు ఒక పర్సన్ అడిగాడు నిన్న బ్రదర్ పర్ డే 1500 మందికి రన్నింగ్ అనేది ఎలా పాసిబిలిటీ అవుతుంది అవ్వదు కదా అని అడుగుతున్నారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆర్ఎఫ్ఐడి చిప్స్ అయితే అంటే పెడతా ఉన్నారు కాబట్టి టైమింగ్ అనేది ఈజీగా కౌంట్ అవుతుంది టైమింగ్ని మోసం చేయడానికి అయితే రాదు అది ఎందుకంటే ఆర్ఎఫ్ఐడి డిజిటల్గా మనకు క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట బట్ ఏంటంటే దానిలో మనకు ఎండలో పెడతాడు మార్నింగ్ స్టార్ట్ చేస్తాడు ఎండలో కూడా ఉంటుంది అండ్ ఈవినింగ్ వరకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తూనే ఉంటారు అనమాట అయితే బ్రదర్ ఎవరైతే ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మనకు ఈ నెల 27వ తేదీన మనకు నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది ఎగ్జాక్ట్గా ఇంకా మనకు 5 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ ఉంటే మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు 599కి కోర్స్ అయితే పెట్టడం జరిగింది ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే కానీ తీసుకోండి ఇక్కడ మీరు డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుతారు మొబైల్ నెంబర్ తోటి ఇక్కడ మీకు
మీకు ఆల్ ఆన్లైన్ కోర్స్ అయితే ఉందా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పైన SHG కానిస్టేబుల్ 2025 కానిస్టేబుల్ అని ఇక్కడ మనకు ఉంటుంది. అంటే మనకు 999 ఉన్నటువంటి కోర్సుని 599 మాత్రమే ఇస్తా ఉన్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు వ్యూ డెమో మీదే ఉంటుంది. వ్యూ డెమో మీద క్లిక్ చేసుకొని మీరు డెమో వీడియోస్ కూడా చూడండి. మీకు కంటెంట్ నచ్చితేనే మన కోర్సులో అంటే మన యాప్లోనే కోర్స్ అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదో అండ్ ఎగ్జామ్లో ఎవరైతే తక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మనకు నోటిఫికేషన్ అనేది మనకి ఈ నెల 27 కంపల్సరీ అయితే వస్తుంది కాబట్టి మళ్ళీ మిస్ అయితే చేసుకోవద్దండి. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్కి మళ్ళీ అదర్ నోటిఫికేషన్కి మీకు ఏజ్ లిమిట్ ఉంటుందో లేదో తెలియదు, అప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే బాగా ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. అండ్ మన డిఫెన్స్ రైడింగ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకొని మీకు కోర్స్ అయితే తీసుకోవచ్చు కంటెంట్ నచ్చితే. ఇక నెక్స్ట్ అదే విధంగా కింద వచ్చేసి ఇక్కడ మనకు థర్డ్ పాయింట్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. CRPF డేటా హ్యాస్ ఆల్సో ఇంటిమేటెడ్ దట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ఫైర్ ఫర్ RFID ఈజ్ నాట్ ఫైనలైజ్డ్ and 105 PST PET centers has been identified to conduct of PST PET for recruitment constable GD exam 2022 manually out of 105 centers. Following 22 centers has been allotted to CISF. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి PST అండ్ ఫిజికల్ టెస్ట్కి 105 సెంటర్స్ అనేది అన్ని ఫోర్సెస్కి అలాట్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. 105 అనమాట ఓవరాల్గా. అండ్ దీనిలో మనకు RFID ఏదైతే చిప్ ఉందో అదైతే కండక్ట్ అయితే అంటే అది పెట్టి కండక్ట్ అయితే చేయరనమాట మాన్యువల్గా. అంటే మనకి ఇంత ముందుకు ప్రీవియస్ నోటిఫికేషన్కి అయితే ఫిజికల్ టెస్ట్ కండక్ట్ అయితే చేస్తారో ఆ విధంగా అయితే రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారంట. RFID చిప్ అయితే పెట్టారంట. అండ్ ఇంకోటి ఇక్కడ మనకు CSF సెంటర్స్ మొత్తం ఓవరాల్గా మనకు 22 సెంటర్స్ అయితే అలాట్మెంట్ అయితే చేశారు. ఈ 22 సెంటర్స్ అనేది ఎక్కడెక్కడ ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బీహార్లో వచ్చేసి ఇక్కడ మనకు 2 అండ్ ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ఇక్కడ మనకు 3 అనమాట. అండ్ ఒడిశాలో 2 అండ్ జార్ఖండ్లో 2, కర్ణాటకలో 1, ఉత్తరాఖండ్లో మనకు 1. అదేవిధంగా ఇక్కడ మనకు తెలంగాణకు వచ్చేసి గ్రూప్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో 1 అండ్ బెల్ హైదరాబాదు అండ్ RSTPP రామగుండము. ఇక్కడ మనకు CSF యూనివర్సిటీ అనమాట. ఇవన్నీ కూడా 3 అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు CSF యూనిట్ విశాఖపట్నము ఏదైతే ఉందో అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాడ ఇది మనకు CSF వల్ల మాత్రమే ఇక్కడైతే కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో దీనిలో మనకు RFID చిప్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే CSF ఈ సెంటర్లో ఎవరైతే పడతా ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు రన్నింగ్ అనేది కొద్దిగా కేర్ఫుల్గా టైమింగ్లో అయితే కొట్టండి. ఇక నెక్స్ట్ గోవాలో 1 సెంటరు అండ్ మహారాష్ట్రలో 3 సెంటర్లు అండ్ ఛత్తీస్గఢ్లో వచ్చేసి 1 సెంటరు అండ్ మధ్యప్రదేశ్లో 2 సెంటర్స్ అయితే మనకు CSF వాళ్ళు అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఇక్కడ మనకు 4th పాయింట్ ఇక్కడ ఏమని మెన్షన్ చేశాడంటే ద ప్రపోజ్డ్ రిక్రూట్మెంట్ సెంటర్స్ ఆర్ టెంటేటివ్ ఇన్ నేచర్ అండ్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే ప్రపోజ్ పెట్టాడో అంటే CSFకి 22 సెంటర్స్ అని ఇవి సెంటర్స్ అనేవి పెంచవచ్చు, పెరగవచ్చు, తగ్గొచ్చు అని ఇక్కడ వాళ్ళు టెంటేటివ్గా మాత్రమే చెప్తా ఉన్నారు. అండ్ ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా మీద మనకు 105 సెంటర్స్ అనేది ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. కొన్ని CRPF ఉంటాయి, కొన్ని ITBP వాళ్ళు పెడతారు, కొన్ని CISF వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా మీద మనకు 22 సెంటర్లు. అలాగా BSF వాళ్ళకి కొన్ని సెంటర్స్ ఇస్తారు, CRPF వాళ్ళకు కొన్ని సెంటర్స్ అండ్ ITBP వాళ్ళకి సపరేట్గా కొన్ని సెంటర్స్. ఈ విధంగా సెంటర్స్ ఇచ్చి వాటి సెంటర్స్లోనే ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అస్సాం రైఫిల్ వాళ్ళు కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఈ RFID చిప్ అనేది CSF సెంటర్స్లోనే ఓన్లీ 5 సెంటర్స్లో మాత్రమే అయితే పెడతా ఉన్నారు. అండ్ మనకు BSF వాళ్ళకు కూడా కొన్ని సెంటర్స్ మాత్రమే ఇస్తారు అండ్ CRPF వాళ్ళకు కూడా కొన్ని సెంటర్స్ మాత్రమే RFID ఉంటుంది. ఇక మిగతా సెంటర్స్లోన RFID అయితే ఉండదు. మీరు మాన్యువల్గా రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.